రామ్మోహన్ రావు గారు ఇప్పటికే రష్యాకు ఇండియా సపోర్ట్ చేస్తుందని మన ఇండియా పైనే ట్రంప్ ఒత్తిడి తీసుకొచ్చి మొత్తానికైతే ఆయిల్ కొనుగోలు తక్కువ చేసేలా చూస్తారు. సో అదనేది రష్యాపై ఎంతవరకు ఎఫెక్ట్ చూపుతుంది? సో ఈ రీజన్తోనైనా రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోతుంది అనుకోవచ్చా? అంటే ట్రంప్ వేసే ప్లాన్ వల్ల. అంటే మనం సప్లై చేసుకునే ఆయిల్ ఒక రష్యాతోనే కాదు కదమ్మా, ఇరాన్ తో చేసుకుంటున్నాం. చాబహార్ పోర్టును మనము స్వాగతించిన మనకి ఇరాన్ అధ్యక్షుడు ఆయతుల్లా ఖొమైనీ చాబహార్ పోర్టు వల్ల అనేక మేలు జరుగుతుంది, మాకు కూడా ఇంధనం అమ్ముడుపోతుంది అని చెప్పి ఆయన ప్రకటించారు. మనం చాబహార్ పోర్టు నుంచి డైరెక్ట్ గా బాంబేకు అరేబియా మహాసముద్రం ద్వారా తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనం రెండవది జెలెన్స్కీ మనకు వ్యతిరేకం ఏం లేడు, అది కూడా చెప్తున్నాం. ఎందుకంటే జెలెన్స్కీ కూడా ఎప్పుడు కూడా సోవియట్ రష్యా ఎంత మిత్రుడైనా జెలెన్స్కీ కూడా మన భారతదేశం పట్ల ఎప్పుడు మాట్లాడలే. భారతదేశమే నిజంగా ఈ యుద్ధాన్ని ఆపగలుగుతుందని 1-2 సార్లు ఆయనే చెప్పాడు, మనకు సమస్య లేదు. రెండోది ఏంటంటే ఆయిల్ దిగుమతి తక్కువ చేసుకుంటే మొత్తం ఆయిల్ 20% మనం అక్కడ మీద దిగుమతి చేసుకునే, మొత్తం అంతా సోవియట్ రష్యా నుంచి మొత్తం అంతా చేస్తలేదు. ఈ అరబ్ కంట్రీస్ ఉన్నాయి, అట్లాగే అమెరికా నుంచి కూడా ఎప్పుడు ఆపలే. అమెరికా నుంచి కూడా మనకు వస్తుంది, కాకపోతే తక్కువ ఎక్కువ అంతే. ఇప్పుడు మనకు మన వెనిజులా నుంచి చేసుకునే చమురు ఏదైతుందో ఒప్పందం కనుక కుదిరితే కొంచెం రష్యాకి నష్టం జరుగుతుంది. రష్యా నుంచి దిగుమతి తక్కువ అవుతుంది మనకి. కాకపోతే ఈ 4 ఏళ్లుగా వాళ్ళ యుద్ధం వల్ల లాభపడ్డది మాత్రం మనం అంటున్నాడు. కానీ తక్కువ దాదాపు $110 పోయిన చమురు రేటు ఒక బ్యారెల్ ధర $110 పోయింది, 50-60కి వచ్చింది. ఒకవేళ వెనిజులాతో కనుక మనం ఇంకా చేసుకుంటే ఇంకొక $5-10 తగ్గే అవకాశం ఉంది. అందుకని మనం ఉక్రెయిన్ తక్కువ చేసుకున్నంత వాళ్ళు మాత్రాన చైనా పెంచుకుంది కదా. ఇప్పుడు మనం తగ్గించాం కదా, చైనా పెంచుకుంది. అంతేందుకు రష్యా కూడా ఇప్పటికి కూడా ఈ ఒప్పందం మాకు రద్దు చేసుకున్నది అని భారతదేశం మాకు చెప్పలేదు అని మనం చూసాం కదా. ట్రంప్ను మోడీ ఫోన్ లో మాట్లాడుకున్న తర్వాత మేము రష్యా నుంచి మొత్తం అసలు దిగుమతి చేసుకోమని భారత్ ప్రకటించింది అని ట్రంప్ చెప్తున్నాడు. కానీ మన భారత ప్రభుత్వం ఎప్పుడు చెప్పలే కదా. మన భారత ప్రభుత్వం ఒప్పుకోలే. ఆ ఒక్క విషయం ఎక్కడ కూడా మనం బహిరంగంగా ఒప్పుకుంటాం, మిగతా ఒప్పుకుంటున్నాం. $500 మిలియన్ వాణిజ్య ఒప్పందం అతను కుదుర్చుకున్నాం. నేనైతే 6 నెలలు పడతాను అనుకున్నాను, కానీ రేపటి నుంచే 18% సుంకాలు అమలు చేస్తామని చెప్పి అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడు. అంటే ఈ శుభపరిణామం అయినా కానీ రష్యాతో పూర్తిగా మనం వెనక్కిపోతామని ఎక్కడ చెప్పలేదు. అందుకనే ఒకసారి ఉక్రెయిన్ బాధ చూస్తే నాకు చాలా ఆవేదనగా ఇవాళ కొత్తది కాదంటున్నాడు. అంటే సార్ జెలెన్స్కీ అధ్యక్షుడిగా ఉండడం వల్లనే ఇప్పుడు ఇక్కడ యుక్రెయిన్ ఈ విధంగా అవుతుంది అనుకోవచ్చా? మొండివాడే కానీ వాళ్ళ హక్కులు వాళ్ళకు ఉన్నాయి. నేను ఉక్రెయిన్ పట్ల కూడా నేను మొత్తం మన చరిత్ర ఒకసారి చూస్తే అది 1917 కన్నా మనకు అక్టోబర్ మహావిప్లవం కంటే ముందు కూడా సోవియట్ రష్యాతో పోరాడుతూనే ఉంది. వాళ్ళ కొత్తగా చరిత్ర మొత్తం 800 ఏళ్ళ చరిత్ర చూసుకుంటే ప్రతిసారి అది పోరాడుతూనే ఉంది అంటున్నాం. అయినాక కూడా 69 ఏళ్ళు సోవియట్ రష్యాలో కలిసి ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితి చూసుకుంటే వీళ్ళకి న్యాయం చేసింది. అందుకని 12 దేశాలు ఎందుకు విడిపోయినాయి, సోవియట్ రష్యా యూనియన్ నుంచి ఎందుకు విడిపోయినాయి, అది షేర్వాణి అందరి పరిశాన్ అయినట్టు. ఎందుకంటే అనేక రకాలుగా వాళ్ళ లోపల ఏం జరుగుతుందో మన ప్రపంచానికి కూడా తెలిసేది కదా. సోవియట్ రష్యా పతనం ఎప్పుడైతే యూనియన్ పతనమైందో, పతనమయ్యేదాకా కూడా అక్కడ లోపల ఏం జరుగుతుందో మనకు సామాన్య ప్రజలకు కానీ వేరే దేశాల్లో తెలిసేది కాదు. మన కమ్యూనిస్ట్ నాయకులు పోయేది, మన నెహ్రూ గారితో సహా ఇందిరాగాంధీ గారితో సహా మంచి మిత్రత్వం చేసి పోయించినాం. కానీ నాకు చిన్నప్పటి నుంచి సోవియట్ భూమి అని మనకు వచ్చేది. అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, అంత మంచి జరుగుతుంది అది ఉండేది. ఎప్పుడైతే చైనా బలపడ్డదో ఆ తర్వాత ఇప్పుడు చూసుకుంటే అమెరికా చైనా మధ్యనే ఆధిపత్య పోరు నడుస్తుంది. అమెరికా రష్యా మధ్య కాదు, ఇప్పుడు రష్యా 3వ దేశంగా మిగిలిపోయింది. సైనిక శక్తిలో కానీ ఆర్థిక శక్తిలో కానీ 3వ స్థానానికి పడిపోయింది, వెనకగా పోతుంది. అందుకనే అక్కడ రష్యా తనను తాను సోవియట్ యూనియన్ పతనమైన తర్వాత కూడా ఇప్పటి వరకు జరుగుతున్న యుద్ధంలో చూసుకుంటే ఉక్రెయిన్ ఒక రకంగా చెప్పాలంటే మా దేశం నుంచి విడిపోయిన వాడు కదా అని లెక్కేందని ప్రయత్నం చేస్తున్నది. ఒక్క మాత్రం దుందుడుకగా పోయింది మాత్రం ఎక్కడ అంటే జెలెన్స్కీ వచ్చిన తర్వాత ఈ రష్యన్ మాట్లాడే ప్రజలను అణచివేసిండని, రష్యా భాషను మాట్లాడనివ్వలేదని, ఆవిడ స్కూల్స్ తీసేసిందని, ఆ భాష సాగ్గా పెట్టుకొని మొదట్లో అక్కడి నుంచి క్యూ దాకా దాడి చేసుకుంటూ వచ్చింది సోవియట్ రష్యాకు ఒక బహానా దొరికింది బహానే. కానీ అన్నిటికంటే ప్రధానం ఏంటంటే ఈ భాష కాదు, రష్యన్ భాష గురించి కాదు. ఎక్కడైతే నాటో కూటమిలో కనుక ఉక్రెయిన్ చేరితే ఉక్రెయిన్ అధ్యక్షుడు కొంచెం దుందుడు మనిషి కనుక రేపు పొద్దున మన సోవియట్ రష్యాకి నష్టమైంది దాని మీద పోయింది కనుక ఇంకోటి ఏం లేదు. మొదటి నుంచి కూడా దాదాపు 800 ఏళ్ళ చరిత్ర చూసినా, ఆధునిక కాలంలో చరిత్ర చూసినా మనకు సోవియట్ యూనియన్ ఏర్పడిన తర్వాత 1917 ఏర్పడితే 30 ఏళ్ల తర్వాత మన స్వాతంత్రం వచ్చింది. మనకు కూడా అప్పటికి సాంకేతికంగా బొకారో ఉక్కు కర్మాగారం కానీ, గిలాయి ఉక్కు కర్మాగారం కానీ, లేకుండా ఆధునిక దేవాలయాలైన బాక్రనంగం సరే వీటికి అన్నిటి కూడా సాంకేతికంగా తీసుకున్నాం కాదంటే. సాంకేతికంగా అమెరికాతో ధీటుగా తయారైన సోవియట్ యూనియన్ ఆ తర్వాత ఎప్పుడైతే ఇట్లాంటి వాళ్ళని అణచివేయడం, ముఖ్యంగా మతం కూడా వస్తుందమ్మా.
ఇప్పుడు ఉక్రెయిన్ విషయాలకు వచ్చిన అజర్బైజాన్ లేకుంటే ఇతరత్ర ఇంకా మన సోవియట్ రష్యా నుంచి విడిపోయిన దేశాలు చూస్తే ముస్లిం మతస్థులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు కూడా ఆనాటి నుంచి సోవియట్ యూనియన్ కాకముందు నుంచి పోరాడుతున్నారు. కాకపోతే వాళ్ళ బతుకుతున్నారు కానీ ఎదిరించి నిలిచిందేమో జెలెన్స్కీ. ఈయన వచ్చిన తర్వాత కొంత దుందుడుగా పోయిండు యువకుడు, లేకపోతే అట్లాగే ప్రజల మనోభావాలు గమనించిన వాడు కానీ ఇప్పటికి కూడా ఒకటి ఏమైతుందంటే అమ్మ సోవియట్ యూనియన్ లో కూడా ఈ యుద్ధ వ్యతిరేకులు ఉన్నారు, ఈ యుద్ధం ఆగాలని కోరుకుంటే వాళ్ళు ఉన్నారు. చిన్న పిల్లల్ని కూడా చంపేసింది. అందుకని మన పుతిన్ మీద ఒక యుద్ధ నేరస్తుడు అని కూడా ప్రపంచం అంతా నిందించింది, నినదిస్తుంది కూడా అంటున్నాడు. తనకు ప్రత్యర్థులు చంపేసిండు. ఆఖరికి ఈ యుద్ధానికి వ్యతిరేకంగా చిన్న చిన్న బొమ్మలు వేసి నిరసన చెప్తున్న పిల్లల్ని కూడా చంపేశారు. అందుకని చూస్తాం కదా మనకు ఎక్కడైతే ఉక్రెయిన్ లో ఆ స్మారక స్తూపాలకు ఉంది చిన్న పిల్లల్ని చంపేసిన యుద్ధ నేరస్తుడిగా చిత్రీకరిస్తూ పుతిన్ స్మారక స్తూపాలు కూడా ఉన్నాయి. అప్పుడే రష్యా దమన నీతికి గురైన ప్రాంతాల దగ్గర కూడా ఉన్నాయి. ఇప్పుడు మెల్లగా ఏం చేశారంటే 20% భూభాగాలు ఏదైతే ఇప్పుడు ఉక్రెయిన్ లో 20% భూభాగాన్ని ఆక్రమించుకుంది సోవియట్ రష్యా, అది విడిచిపెట్టాలంటుంది. అది ఇస్తేనేమి యుద్ధం ఆపుతాని వీళ్ళు అంటున్నారు. అక్కడ పీడముడి పడింది. ఒకటి మాత్రం జరిగింది ఏంటంటే మేము నాటో కూటమిలో చేర్చుకోమని వాళ్ళు ప్రకటించారు, చేరబోమని వీళ్ళు ప్రకటించారు. కనుక అది శుభసూచకం అంటున్నాను. ఆగింది ఒకే దగ్గర. అయితే అమెరికాకున్న స్వార్థం వల్ల అవుతుంది, రెండవది రష్యా మొండితనం వల్ల అవుతుంది. జెలెన్స్కీ అనుభవానికి వస్తే తత్వం బోధపడదు కదా, నష్టపోయినాం. అమెరికా బిగిక వీలు రకంగా అమెరికా ఉక్కు పిడికిలో మేము చేరిపోయినాం, ఆయుధాలు ఇచ్చినట్టు ఇచ్చి యుద్ధం చేయించింది మాతో, ఇప్పుడు వెనక్కి రమ్మంటుంది, యుద్ధం ఆపమంటుంది అని అమెరికా మీద పీకల దాకా ఏదైతే ఉక్రెయిన్ అధ్యక్షుడు కోపం ఉంది. కానీ అసహాయుడు ఏం చేయలేడు అంటున్నాడు. తన ప్రజలలో కూడా దాదాపు 60-70 వేల మంది చనిపోయినాక అధికారికంగానే 55 వేల మంది ప్రకటిస్తున్నారంటే 1,00,000 మంది పౌరులు చనిపోవచ్చు. ఇట్లా చిన్న పిల్లలు పెద్దలు అసలు యుద్ధంలో సమస్య లేదు. యుద్ధంలో ఎవరు నష్టపోతారు ఎక్కువ? శాలిని గారు, పిల్లలు, వృద్ధులు, మహిళలు నష్టపోతారు. కనుక తమ జనాభా చంపుకునే ప్రయత్నం ఎవరు చేయరు కదా. అందుకని ఉక్రెయిన్ అధ్యక్షుడు చాలా వరకు దిగొస్తున్నాడు. పుతిన్ దిగి రావడం అనేది అంటున్నాడు. పుతిన్ మొండితనం అంతే ఏం లేదు. రష్యా మాకు అమెరికా కూడా మమ్మల్ని ఏం చేయగలుగుతాను. అమెరికా కూడా కొన్నిసార్లు పుతిన్ బెదిరించలేదు, పుతిన్ బతిమలాడుతుంది. ఇది కాదు ఇట్లా చేస్తే బాగుంటుంది అంటున్నాడు. అందుకనే పుతిన్ తరఫున అమెరికా మమ్మల్ని బెదిరిస్తుంది, పుతిన్ బెదిరించే వాళ్ళు రష్యా బెదిరించే వాళ్ళు రష్యా తరఫున మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారా అనే కదా అన్నాడు అలిగి బయటకు వచ్చింది జెలెన్స్కీ అమెరికా వైట్ హౌస్ నుంచి. ఆ తర్వాత పాపం మళ్ళీ కొంచెం కష్టాలు అధిగమించి మళ్ళీ యుద్ధాల్లో ఆయుధాలు సప్లై చేయక కొద్ది రోజులు ఆపింది కూడా. అమెరికా ఏం బెదిరిస్తుందంటే మేము చెప్పినట్టు వింటావా, లేకుంటే ఆయుధ సరఫరా ఆపేస్తామంటుంది. ఆయుధ సరఫరా ఆపితే ఒక రోజు కూడా యుద్ధం చేయలేడు. వారం రోజులు ఒకవేళ ఆయుధాల సరఫరా ఆగింది అనుకోండి, మొత్తం యుద్ధం ముగిసిపోద్ది అంటున్నాడు. అందుకని చావకుండా లేవకుండా ఆయుధాలు సప్లై చేస్తూనే ఉన్నాడు, చేసే శాంతి చర్చలు చేస్తున్నారు అంటున్నాడు. అమెరికా సామ్రాజ్యవాదం ఏం చేస్తుందంటే ఉక్రెయిన్ మనం చెప్పినట్టు వినాలి అని చేసుకున్నది, కానీ రష్యాని వినిపించలేకపోతుంది అంటున్నాడు. ఇది అసమర్థత అంటున్నాడు. యా సార్, అలాగే ఇప్పుడైతే మన ఈ జూన్లోగా యుద్ధం ఆపాలని చెప్తున్నాడు ట్రంప్. సో ఒకవేళ ఆపకపోతే నేను ఒత్తిళ్లకు గురి చేస్తా ఇరు దేశాలను కూడా చెప్పాడు. సో మరి అంటే దీనికి తలొగ్గే అవకాశం ఉందా? అంటే ఇక్కడ జెలెన్స్కీ తగ్గే అవకాశం ఉందా, లేకపోతే పుతిన్ తగ్గే అవకాశం ఉందా? ఇద్దరిలో ఎవరు ఎక్కువగా? మనం ఏమంటున్నామంటే అమెరికా ఎంత బెదిరించినా వాళ్ళిద్దరూ రాజీకి రాకుండా ఏం చేయలేరు. అమెరికా బెదిరిస్తుంది, రకరకాల చేస్తుంది. కానీ అమెరికా అధ్యక్షుడు స్వయంగా ఏమన్నారు, భారత్ కొంచెం జోక్యం చేసుకుంటే వింటారు బాగుంటది అంటున్నారు. ఎందుకంటే భారత్ జోక్యం చేసుకోవాలి ఎందుకంటున్నాడు అంటే రష్యాతో మన మిత్రత్వం ఉండేది. జెలెన్స్కీ కూడా భారత్ ని వ్యతిరేకిస్తున్నాడు కనుక చేస్తే జెలెన్స్కీ కూడా అన్నారు భారత్ కనుక కల్పించుకుంటే యుద్ధం ఆగే అవకాశం ఉండదని కూడా అన్నారు. అంటే ఉభయ పక్షుల పరి మనం ఏమంటున్నామంటే ఏదైతే గతంలో 2022 కంటే ముందు 22 ఫిబ్రవరి 24 నాడు యుద్ధం మొదలైంది, అంతకంటే ముందు ఏ భూభాగాన్ని అయితే రష్యా ఆక్రమించుకుందో అది ఉంచుకొని మిగతాది వీళ్ళకి ఇచ్చేస్తే కరెక్ట్ అని మన అభిప్రాయం. మనం బయట చెప్తలేం కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇది మన అభిప్రాయం. అంటే 2022 ఏప్రిల్ ఫిబ్రవరి 24 నాటికి ఏ స్థితిలో ఉంటో అది వస్తే బెస్ట్. అంతకుముందు కొంత ప్రాంతాన్ని రష్యన్ భాష మాట్లాడే ప్రాంతాన్ని ఉక్రెయిన్ లో నుంచి రష్యా ఆక్రమించుకుంది. అది మినహాయించుకొని ఇప్పుడైతే ఏదో కట్ ఆఫ్ డేట్ ఉండాలి కదా, 2022 ఫిబ్రవరి నాటికి ఉన్న పరిస్థితులు పునరుద్ధి తెచ్చుకుంటే ఇద్దరికి ఉభయ కుశల పరి మనం అంటున్నాం. కానీ మన మాట వింటారు, ఎప్పుడు వింటారు? ఇంకా కురారులు పోవాలి, అమెరికా అధ్యక్షుడు ఫెయిల్ కావాలి, అప్పుడు మనం చెప్తే వింటారని నేను అనుకుంటున్నాను. అందుకని మనం చాలా ఇద్దరికి సమాన దూరంగా ఉన్నాం. మన విదేశాంగ విధానం ఆనాటి చీనాడు ఒకే తీరు ఉన్నది. ఇవాళ మన అవసరం వచ్చి తప్పనిసరి ఇద్దరు కనుక మనం పిలిస్తే తప్పనిసరి మనం దాన్ని పరిష్కరించే అవకాశం ఉంటుంది అంటున్నాను. మనమన్నా మచ్చట ఇంకా ఒక్క పుతిన్ డైరెక్ట్ గా పైకి భారత్ ఇన్వాల్వ్ కానీ పుతిన్ అనలేదు. అనకపోయినా మన పుతిన్ వింటాడని నమ్మకం జెలెన్స్కీ ఇటు ప్రత్యర్థికి ఉన్నది. అమెరికా అధ్యక్షుడు అయితే 1-2 సార్లు అన్నాడు.
మీరు భారత్ కనుక కొంత ముందుకు తీసుకొస్తే యుద్ధం ఆడడానికి వారు సహాయం చేస్తున్నారని. మనం కూడా ఏమంటున్నాం, అమెరికా చర్యలు ఎక్కడ, అమెరికా ప్రయత్నాలు ఎప్పుడు కూడా అపహాస్యం చేయలేదు. అమెరికా అధ్యక్షుడు కల్పించుకోండి, మీరు కల్పించుకుంటే యుద్ధం ఆగితే మంచిది అని మనం కూడా అంటున్నాం. ఇటు యూరోపియన్ కంట్రీస్ కూడా అదే అంటున్నాయి. ఎందుకంటే ఇప్పటికే మనకు నష్టపోయినాం, అనవసరంగా మనం చేర్చుకుంటామని, అనవసరంగా నాటో కుటుంబంలో చేర్చుకుంటాం మనమే అన్నాం. దానివల్ల మన ఉక్రెయిన్ నష్టపోతున్నది, చేర్చుకోమన్నాం కదా, అందుకని దాని మీద కట్టుబడి ఉందామని యూరోపియన్ యూనియన్ కూడా అంటుంది. ఇటుపక్క ఇక్కడ లుకలుకలు ఉన్నాయి కదా, యూరోపియన్ యూనియన్ కు అమెరికాకు ఉన్నది, అట్లాగే నాటో కూటమిలో కూడా లుకలుకలు ఉన్నాయి. డెన్మార్క్ విషయంలో, అట్లాగే ఉక్రెయిన్ మన గ్రీన్లాండ్ విషయంలో ఉంటది. కనుక ఇప్పుడైతే నా ఉద్దేశం ఏంటంటే మనం కల్పించుకునే అవకాశం ఉంటది ఏమనుకుంటున్నాను. ఒకవేళ ట్రంప్ కనుక ఏది మనకు రష్యాతోని చమురును మనం దిగుమతి చేసుకుని తక్కువ చేశాం కనుక మనల్ని ఇన్వాల్వ్ చేస్తారా ఏమైనా అనే మాట చూడాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా యుద్ధాలలో ఆర్థిక యుద్ధం భౌతిక యుద్ధం కంటే పెద్దది అంటున్నాడు. అంటే అంతర్యుద్ధాలు భౌతిక యుద్ధాల కంటే ఆర్థిక యుద్ధం పెద్దది కనుక ఈ ఆర్థిక యుద్ధంలో మనల్ని ఇన్వాల్వ్ చేస్తే మాత్రం కొంతవరకు మనకు ఉభయ కుశల పని, మనకు రష్యాకు సత్సంబంధం కొనసాగిస్తాం, ఉక్రెయిన్ కూడా ఒప్పించే ప్రయత్నం చేసే క్రమం ఉంటుండొచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ మొత్తం మీద ఈ 4 నెలల్లో ఆగుతుందని నమ్మకం అయితే నాకు లేదా. 4 ఏళ్లలో ఆగింది, 4 నెలల్లో ఆగుతుంది నమ్మకం లేదు. కానీ ఆశపడుతున్నాడు, ఆగితే మంచిదని మనం కోరుకుందాం. రైట్, థ్యాంక్ యూ అండి బండారు రామ్మోహన్ రావు గారు.